థ్యాంక్ యూ చందు, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. మీరు నాకు చేసిన సహాయం ముందు ఇదంతా సార్. సరే సరే, ఈ రోజు క్రికెట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటావు? మనోడు కరెక్ట్ గా ప్రయత్నిస్తే గెలిపిప్పుడు మందే సార్. వీళ్ళెవరో కావాలని చేస్తున్నారు. మీరే కంగారు పడకండి సార్, ఈ తొక్కలో ఐడియా గ్యారంటీగా క్లియర్ గా అర్థమై ఉంటుంది. మీరు రిలాక్స్డ్ గా కామెంటరీ వింటుండండి. ఫోన్ చేయండి సార్. పోలీస్ నంబర్ 100 కదా? కాదు, 1066. అదేంటి? అంబులెన్స్. ఓ ఐ గాట్ ఇట్. మీరు ఇప్పుడు దాకా కామెంటరీ మాత్రం విన్నారు, ఇప్పుడు లైవ్ చూస్తారు. This is how it all happened. Side onward. రండ్రా, Start today. ఆడేసుకుందాం. World Cup. Timing is exquisite. కేవీఆర్, నీకు మ్యాచ్ ఫిక్సింగ్ నేను చేస్తాను. గుర్తొచ్చానా? 2 ఏళ్ల క్రితం అమాయకంగా నీ దగ్గరికి వస్తే డబ్బు మొహాన్ని కొట్టి ఎగతాళి చేసి బయటికి పంపించేశావు చందు. ఈ రోజు దుర్గాప్రసాద్ గారిని దెబ్బతీయటానికి నువ్వు పంపించిన రౌడీల్ని చితక్కొట్టింది. లంచాలిచ్చి నువ్వు కొన్న సైట్ లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రాత్రికి రాత్రి నీకు 50 కోట్ల నష్టం కలిగించింది. నేనేంటో నీకు అర్థం కావడానికి ఇది సరిపోతుందనుకుంటాను. తప్పు చేస్తున్నావు, నా సంగతి తెలియక తప్పు చేస్తున్నావు. నా కోపం నువ్వు తట్టుకోలేవు, నా అనుభవం ముందు నువ్వు ఆగలేవు. జీవితం మీద ఆశ ఉంటే ఊరికెళ్ళిపో. నువ్వంటే భయపడేవాడికి చెప్పు, నాతో పెట్టుకోవద్దు చందు. దమ్ముంటే నాతోనే పెట్టుకో. నువ్వు చిన్న పిల్లోడివిరా. నువ్వు మగాడి కాదని చెప్పు. ఏయ్! ఓయ్! ఎన్ను పోసిరిగిపోద్ది, ఆగక్కడ. నీ అరుపులకి భయపడటానికి నీ కింద పనోడిని కాదు చందు. కృష్ణలంక చందు, మిరపకాయ్ కొరక్కో. చెడ్డోడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, కానీ మంచోడికి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్తా విను. ఈ సిటీలోనే ఉంటా, నీ కళ్ళ ముందే పెరుగుతా. నేను కృష్ణలంకకి తీసుకెళ్తా. రాను. వస్తావు. రాను. రప్పిస్తా. షాబాష్, ఇది నా ఛాలెంజ్ అంటే. సవాలిసిరే మగాడన్నా ఆటన్నా ఛాలెంజ్ అన్నా నాకు ఇష్టం. ఆట ఇప్పుడు మొదలైంది. ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా. వస్తా.
వెంకట్రత్నం మాయ. డియర్ ఫ్రెండ్స్, హైదరాబాద్ కి చార్మినార్, గోల్కొండ, ఆ తరువాత కేవీఆర్ ఎన్ఆర్ఐ కాలనీ ల్యాండ్ మార్క్ కావాలి. అండ్ సో జెంటిల్మెన్, యాజ్ వి లుక్ ఇట్ మాయే అచ్చి బాబోయ్, ఆ సూటు బూటు అదిరిపోయింది మాయా. నువ్వు ఎప్పుడు ఈ గెటప్లో ఉండాలి. మావయ్య. ఏంటి మాయా గుర్తుపట్టలేదా? నేను మాయా చందుని, కృష్ణలంక బుల్లెబెగర్ అబ్బాయిని. ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదా, గుర్తుపట్టు ఉండవులే. జెంటిల్మెన్ విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. మొత్తం మీద గుర్తుపట్టేసామా నన్ను? ఇదిగో నీ దగ్గరకు వస్తుంటే అమ్మని మమ్మీకి నీకోసం, నీకు ఇష్టమని పోతురేకులు వరుసలు. అయ్యి బాబాయ్, అసలు విషయం మర్చిపోయాను. ఎండి షాపులో నీకు బాగా ఇష్టం ఉంటుంది కదా. అసలు విషయం ఏంటంటే మాయా, మన ఊరికి బ్రిడ్జి చేస్తానని వచ్చి ఇన్నేళ్ళు అయింది, నువ్వు రాలేదు. మా నాన్న బాగా చూడలేక అసలు మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో కనుక్కుందని వచ్చాను మాయా. ఎంతవరకు వచ్చింది మాయా? కూర్చో. ఏంటి మాయా ఆఫీస్ లో పూలు కత్తిలెట్టావు? ఎన్నేళ్ళైందిరా చూసి? చాన్నాళ్ళైంది మాయా. అవును, నువ్వేమైనా చదివా లేదా? మీ నాన్నలాగా ఊరికి నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిపోదామని చదువు మానేసేవా? బీకామ్ దగ్గర చదివేశాను మాయా. బీకామ్? గుడ్. ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? ఊళ్ళో ఉద్యోగాలు ఏమిటాయి మాయా? యూర్ రైట్, ఊళ్ళో ఉద్యోగాలు ఉండవు. అవును, ఎలా ఉందిరా ఊరు? అస్సలు బాగోలేదు మాయా. నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది మాయా. ఆ బ్రిడ్జ్ వస్తున్నాయి కానీ ఏం జరగదు మాయా. ఎప్పుడు వస్తుంది మాయా? ఈ హైదరాబాద్ సెంటర్ లో రోడ్ల మీద బ్రిడ్జ్లు అమ్ముతుంటారు. నువ్వు వెళ్ళేటప్పుడు 2-3 తీసుకెళ్ళు. భలే జోకులేస్తాం మాయా. నాకు జోకులంటే చిరాకు. నిజం చెప్తున్నాను, కృష్ణలంకకి బ్రిడ్జ్ రాదు, రానివ్వను. మాయా, అది రాకుండా చేయడానికి ఎంత ఖర్చైనా పెడతాను, కానీ బ్రిడ్జ్ రానివ్వను. నా కళ్ల ముందే నా తండ్రిని చంపిన నా అనాథని చేసిన ఊరు రాది. ఆ ఊరు ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. కానీ మా నాన్నకిచ్చిన మాట. నన్ను పెంచి చదివించి పెద్దోడిని చేసింది మీ నాన్న అంటావు, అంతేగా? అందుకే మీ నాన్న డబ్బుతో చదివిన ఐఏఎస్ ని పక్కన పెట్టి నా తెలివి తాటలతో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాను. అయినా ఏమీ ఆశించకుండా సాయం చేసేవాడు స్నేహితుడు, పొందిన సాయానికి రుణం తీర్చమనేవాడు వ్యాపారస్తుడు, మీ నాన్నలాగా. అందుకేగా పంపించాడు. ఇదిగో తీసుకో, ఇదిగో. మీ నాన్న నా మీద పెట్టిన ఖర్చుకి వడ్డీ, చక్రవడ్డీ కట్టినా ఇంత రాదేమో. వెళ్ళి మీ నాన్నకు చెప్పు, వెంకటరత్నం రుణం తీరిపోయింది, మళ్ళీ డబ్బు కోసం ఇలా పంపించొద్దని చెప్పు. అదే నువ్వు నా స్థలంలో ఉంటే ఏం చేశాడు మాయా? 60 రూపాయలు పెట్టి ఎర్ర బస్ ఎక్కి వచ్చినందుకు పెద్ద లాటరీ తగలని డబ్బు తీసుకుని వెళ్ళిపోయేవాడిని. డబ్బు అర్హత కాదు మాయా. డబ్బు లేని ప్రతి వాడు చెప్పే మాటేరా ఇది. లేనప్పుడు తిండి పెట్టిన వాడు మర్చిపోతున్నావు మాయా, గతం మర్చిపోతున్నావు. గతం ఒకటే గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తు ఉండదురా. మరి మా నాన్న స్నేహానికి బ్రిడ్జ్ తీసుకొస్తావని నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? రే, ఈ చెత్తను తీసి బయట పారేయండి. అలాగే కంపు రాకుండా ఫ్రెషనర్ కొట్టండి. తీసాయమంటుంటే మీ అమ్మ చేసిన అరిసెలన్నా పూతరేకులన్నా వాడికి ప్రాణం రా. కరెక్ట్ కాదు మోయా. 20 ఏళ్ల నాన్న ఎదురు చూపుకు నువ్వు ఇచ్చే సమాధానం కరెక్ట్ కాదు. నచ్చలేదు, నాకు నచ్చలేదు మోయా. త్వరగా చూడు. మిస్టర్ చందు, యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి? కబ్జా చేసిన స్థలాల్లో బిల్డింగ్స్ కట్టి ప్రజలు మోసం చేసినట్టు మా కంప్లైంట్ వచ్చింది. ప్లీజ్ కోఆపరేట్. సముద్రపు అలలు తీరం చేరాలని తెగ ట్రై చేస్తాయి. ఆఖరికి అల విరిగి చతికిల పడుతుంది. 20 ఏళ్ల నా సామ్రాజ్యాన్ని కదిలించాలంటే చాలదురా, ఇంకా కావాలి. ఇన్నాళ్లు నా గురించి ఆలోచించి ఏం సాధించగలిగావు? ఒక సైట్ నాకు కాకుండా చేయగలిగావు. చీమ కుట్టిందనుకున్నా, కానీ నేను నీ గురించి ఒక్క క్షణం ఆలోచించాను. చందు, కృష్ణలంక చందు, మిర్రపక్కాయ్ ఇక్కడికొచ్చి పడ్డావు. ఈ విషయం బయటకు పోతే నీ పరువు పోతుంది, కోర్టుకు పోతే ఆస్తి పోతుంది, శిక్ష పడితే నీ జీవితం జైల్లో గడిచిపోతుంది. ఇది నేను ఒక్క క్షణం ఆలోచిస్తేనే. పూర్తిగా ఆలోచిస్తే
కృష్ణలంక జనాభా లెక్కల్లో నువ్వుండవు. కేవీఆర్, నాతో ఆడాలంటే ఆవేశం కాదురా, ఆలోచన కావాలి. నువ్వు ఆడలేవు, గెలవలేవు, వెళ్ళిపో. ఈ సిటీ వదిలి వెళ్ళిపో, బ్రతికిపోతావు. లేదా నేను మోసం చేసినందుకు మంచి దెబ్బ కొట్టావయ్యా, కంగ్రాచులేషన్స్. లేదన్నా, ఇంకా దెబ్బ కొట్టాలి, దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. మొత్తం 5 ఎకరాల సైట్ అన్నా ఇది. మధ్యలో ఉన్నది ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ సైట్ ను కొట్టేయనికి చందుగాడు ప్లాన్ వేసిండు. గిదిస్తే దీనికి బదులుగా సిటీ బయట ఉన్న వాని 50 ఎకరాల సైట్ల ముసలాళ్లకు బిల్డింగ్ కట్టిస్తారని గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టిండు. అది ఓకే అయితే వానికి 20 కోట్లు లాభం వస్తుందన్నా. వానికి లాభం కాదనా, నష్టం రావాలి. నేనేం చేయాలి? వెరీ సింపుల్ అన్నా. ఈ బిల్డింగ్ కూలిపోవాలి, మీ పాపులారిటీ ఉపయోగించాలి, వాళ్ళకి బిల్డింగ్ మనమే కట్టిస్తామని గవర్నమెంట్ ఒప్పించాలి. ఈ స్థలం మన చేతికి రావాలి, ఆ చందుగాడు ఏడవాలి. అది చూసి కూలిపోయిన ఓల్డేజ్ హోమ్, రోడ్న పడ్డ వృద్ధులు, మనకి జన్మనిచ్చి మనకు జీవితాన్ని ప్రసాదించి మన భవిష్యత్తుకు మార్గం చూపించిన వృద్ధులకు నీడ లేకుండా పోవడం నిజంగా చాలా చాలా దురదృష్టకరం. సమాజంలో వృద్ధులకి అండగా ఉండాలని కోరుకునే వాళ్లలో నేను ఒక్కడిని. నా చిన్నప్పుడే నేను నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కలేదు. కానీ ఈరోజు నాకు ఆ అదృష్టం దక్కింది. సో వీళ్ల బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలని నేను చెప్పట్లేదు, నేను తీసుకుంటాను. దీని గురించి నేను చేయబోయే కార్యక్రమాల వివరాలు త్వరలోనే మీకు చెప్తాను. ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను. నమస్తే. ఏంటి అదన్నా, అన్ని అనుకునేట్టే జరుగుతుందిగా? నువ్వు ప్లాన్ చేస్తే గురి తప్పుతుందా అన్నా? సార్, చెప్పు చిదంబరం. మీ సిగ్నేచర్స్ కావాలి సార్. మనం కొన్న ల్యాండ్ పేపర్స్, అలాగే యాదవ్ గారికి అధికారాలు ఇస్తున్నట్టు పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్, కొన్ని ఎంఓయూలు సార్. సార్, మీరేమనుకోనంటే ఓ చిన్న మాట. చెప్పు. వృద్ధులంటే మీకు గౌరవం ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితిని చూసి జాలిపడచ్చు, కానీ ఇలా కోట్లాది రూపాయలు వెచ్చించడం అంటే... చిదంబరం, మొన్నటి వరకు కేవీఆర్ అంటే ఒక నేమ్, కానీ ఇప్పుడు కేవీఆర్ అంటే ఒక బ్రాండ్ నేమ్. జనం మనల్ని నమ్మాలంటే పబ్లిసిటీ కావాలి. ఈ రోజు నేను ఇచ్చిన ఈ ప్రెస్ స్టేట్మెంట్ తో ఢిల్లీలో నేను అటెండ్ అవబోతున్న ఎన్ఆర్ఐ కాన్ఫరెన్స్ లో 200 crores ఉన్న మన కాలనీని 400 crores అమ్మబోతున్నాను. ఇది వాళ్ళు నన్ను చూసుకున్నట్లేదు, నా పేరు, నా బ్రాండ్ నేమ్ చూసుకుంటున్నారు. అది పబ్లిసిటీకి ఉన్న పవర్. వస్తాను. టికెట్ సార్. హ్యాపీ జర్నీ సార్. బాయ్. మీరేంటి అదని ఎలా వచ్చారు? ఏదో అర్జెంట్ పని ఉందిరా భయ్. అర్జెంట్ పనా? కరెక్ట్. రా చలో. ఏంటన్నా అంత అర్జెంటు? నీలాగా ప్రతిదీ ప్లాన్ చేసుడు నాకు రాదు కదా. అది తెలుసులే యాదన్నా. అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు అదేనా చెప్పండి. చెప్తా. ఇది నా ఫేవరెట్ సాంగ్ తమ్మి. టెన్షన్ లో ఉన్నప్పుడు ఈ పాట వింటే హుషారు వస్తుంది. మీకు టెన్షన్ ఏంటనే? నమ్మక ద్రోహం జరిగింది తమ్మి. నమ్మక ద్రోహం? మీకు నమ్మక ద్రోహం చేసిన వాడు సిటీలో ఎలా బతుకున్నాడనే? ఎవడాడు? లేడనే అనుకున్నా, ఉన్నాడని తెలిసి షాక్ అయినా, ఇప్పుడు ఫీల్ అవుతున్నా. ఏంటన్నా ఇంత దూరం తీసుకొచ్చారు? ఇక్కడ గట్టి ఉద్దేశం ఉందా ఏంటి? అవును తమ్మి, ఆ నమ్మక ద్రోహం చేసిన వారికి సమాధి కట్టాలనుకుంటున్నా. నీకు నచ్చిందా? ఎవడన్నాడు? ఎవరో అయితే నీకెందుకు చెప్తా తమ్మి, నువ్వే. నేనా? ఏంటనే? ఏంటిది?